ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మదురైలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు. పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నమలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే, జూన్ 22న మదురైలో మురుగన్ భక్తుల మహాసభ పేరుతో హిందూ మునన్ని భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు పవన్ కళ్యాణ్, అన్నమలై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ సభలో చేసిన ప్రసంగాలు, ఆమోదించిన తీర్మానాలు మత విద్వాంసాలకు పెంచేలా ఉన్నాయని, ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తూ మదురైకి చెందిన న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్లోని సెక్షన్లు 196(1)A, 299, 302, 352(1)B(2) కింద అభియోగాలు మోపారు. అసెంబ్లీ ఎన్నికలలో హిందువులు ఏకతాటిపై నిలిచి ఓటు వేయాలని, డిఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరుగా చూడటం మానుకోవాలని సభలో తీర్మానాలు చేయడం వివాదాస్పదంగా మారింది.